ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? రాజుతో మాట్లాడుతున్నాను. అదే నా మొగుడితో నీకేంటి మాటలు అని. నా మొగుడు కావాల్సిన వాడిని నువ్వు డ్రామాలాడి తన్నుకెళ్ళావు కదా, దాని గురించే మాట్లాడుతున్నాను. చెప్పుతో కొడతా. ఇంకోసారి రాజు గురించి అలా మాట్లాడమంటే. డ్రామాలాడ్డం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అమ్మాయి గారు, నువ్వు సైలెంట్ గా ఉండు రాజు. వీళ్ల సంగతేంటో నేను తేలుస్తాను. అసలు దీని అన్నను కూడా ఏవో డ్రామాలాడి పింకీని పెళ్లి చేసుకున్నాడు. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ రాత్రి డ్రామాలాడి పింకీతోనే మనకి కండిషన్లు పెట్టించుకున్నారు. హే రూపా, మా అన్న గురించి తప్పుగా మాట్లాడుకు. మీ అన్న గురించి త్వరలోనే నిజం తెలుస్తుంది. అప్పుడు తప్పుగా మాట్లాడడం కాదు కదా, అసలు మాట్లాడుకోవడానికే మీ అన్నా చెల్లెళ్ళుండరు. ఆ విషయం గుర్తుపెట్టుకో. రూపా, అనవసరమైన మాటలు మాట్లాడకు. ఏయ్, నువ్వు మా ఇంటికొచ్చి నా మొగుడితో మాట్లాడడం అనవసరం కాదా? గొడవ చేయడం అనవసరం కాదా? అసలు నీతో ఇన్ని మాటలు మాట్లాడడం అనవసరం. ముందు ఇక్కడి నుంచి పో. చూడు, నీకింకో మాట చెప్పనా? మా ఫస్ట్ నైట్ చెడగొట్టాలని మీరు అనవసరంగా ప్లాన్లు వేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆంటీ, రాత్రి నాకు తెలుసు, నీ చెత్త బుర్రకి ఏవో చెత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. వెళ్ళు. నైట్ ఏం జరిగుంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఊహించుకో. వెళ్ళు. నన్ను గెంటేస్తావా? నీ అంతా చూస్తాను. పో. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఛీ, ఆగో. నాకు విషయం అర్థం కావడం లేదు.